ఈ ఒక్క వస్తువుంటే శక్తి స్వయంగా తిష్టవేస్తుంది. మన పురాణాలు, తంత్రగ్రంథాలు ఎన్నో రహస్యాలను మనకోసం దాచుకున్నాయి. వాటిలో కొన్ని సాధారణ విషయాల్లాగానే కనిపించినా వాటి వెనుక అసాధారణమైన శక్తి ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి మన అందరి ఇంట్లో కనిపించే ఒక చిన్న వస్తువు. అదే బెల్లం. బెల్లమంటే మామూలుగా మనం చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా భావిస్తాం. కాని తంత్రశాస్త్రంలో ఇది ఒక గొప్ప శక్తిమయమైన వస్తువుగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా వారాహి తంత్రంలో బెల్లం ప్రాముఖ్యత అద్భుతంగా ఉంటుంది. ఇది శక్తికి ఆహారంగా పనిచేస్తుంది. శక్తిదేవతలు బెల్లంతో సమర్పించిన నైవేద్యాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఋషులు చెబుతారు, ఒక ఇంట్లో శుద్ధమైన గుళ్ళబెల్లం ఉండటమంటే ఆ ఇంట్లో దైవిక ప్రకంపనలు ఉన్నట్టే. ఎందుకంటే బెల్లం నెగటివ్ ఎనర్జీని ఆకర్షించకుండా అడ్డుకుంటుంది. ఇది కేవలం భౌతిక శరీరాన్ని ప్రభావితం చెయ్యదు, మన ఇంటి చుట్టూ ఉన్న శక్తిక్షేత్రాన్ని కూడా శుద్ధి చేస్తుంది. వారాహీతంత్రంలో బెల్లం 3 విధాలుగా ఉపయోగించబడుతుంది. మొదటిది నైవేద్యం. బెల్లాన్ని నీటితారగా చేసి చిన్న పత్రంలో పెట్టి వారాహి అమ్మవారికి సమర్పిస్తే అది శక్తిని ఆహ్వానించడమే అవుతుంది. రెండవది తాంత్రిక హోమాల్లో ఇది సమిధలుగా వాడబడుతుంది. ఇది శత్రుబంధనాన్ని తొలగించే కార్యంలో ఉపయోగపడుతుంది. మూడవది ఇంట్లో శుభత కోసం. మీరు బెల్లాన్ని ఒక వెండి పాత్రలో వేసి పూజాస్థలంలో ఉంచితే అది వాస్తుదోషాలను తగ్గించి శుభప్రభావాన్ని పెంచుతుంది. ఇంతలో మనం ఒక ప్రశ్న అడగవచ్చు, బెల్లం అనే సాధారణమైన వస్తువు ఇలా శక్తిని ఎలా ఆకర్షిస్తుంది? ఇది పదార్థం ప్లస్ శ్రద్ధ ప్లస్ శుద్ధి అనే తంత్రసూత్ర ప్రకారం జరుగుతుంది. బెల్లమన్నది ప్రకృతి సిద్ధమైన పదార్థం. దాన్ని మనం శుద్ధంగా ఉంచితే, మన శ్రద్ధతో సమర్పిస్తే అది శక్తికి ప్రీతికరమవుతుంది. ఈ చిన్న మార్పుతో మీ ఇంటి శక్తి మారవచ్చు, మీ జీవితం మారవచ్చు. మీ హృదయంలో భక్తి ఉంటే, మీ చేతుల్లో సమర్పణ ఉంటే శక్తి స్వయంగా మీ ఇంటికి రావడం ఖాయం. ఈరోజు నుంచే మొదలుపెట్టండి. మీ ఇంట్లో శుద్ధమైన బెల్లాన్ని ఉంచండి. దానిని పూజకు వాడండి. శక్తి తిష్ట వెయ్యాలంటే మీరు ఆహ్వానించాలి. వారాహి శరణం.